ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహాసంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాను. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా సంతోషం అండి మీతో సంభాషించటం. ఎన్నో సందేహాలు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు కామెంట్స్ రూపంలో. అందులో భాగంగా ఎప్పుడూ తరచుగా అడిగేటువంటి ప్రశ్న, ఎంత దేవుణ్ణి నమ్మినా కూడా మాకు ఈ కష్టాలు తీరటం లేదండి, మేమేం పాపం చేసుకున్నాం, దేవుడి పాదాలు పట్టుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయనే కదా పూర్వీకుల నుంచి అందరూ చెప్తున్నమాట, అయినా సరే ఎటువంటి కష్టాలు తీరడం లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అనేవారికి మీ సమాధానం? సాధారణంగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మహత్తరమైన విషయం చెప్తాడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నాయన, జన్మాంతరంలో నువ్వు ఏ కర్మలు ఆచరిస్తావో వాటి ఫలాలని ఖచ్చితంగా నువ్వు పొంది తీరాలి. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. భగవంతుడైనటువంటి నేను కూడా నీ కర్మని తప్పించను. నీ కర్మ వల్ల నీకు వచ్చే కష్టం నీకు అర్థం కాకుండా చేయగలనేమో కానీ కర్మని నేను తప్పించను. అవశ్యం అనుభోక్తవ్యం, ఖచ్చితంగా ప్రతివాడు అనుభవించి తీరాల్సినటువంటిదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కర్మ నుంచి తప్పించుకోలేడు. మనం ఏం చేశామో మనం అదే పొందుతున్నాం. చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ దాకా చదువుకొని ఉన్నట్టుండి నేను డాక్టర్ని అయిపోయి అందరినీ చెక్ చేసి వాళ్ళ పల్స్ చూసేసి వాళ్ళకి మందులు ఇవ్వాలి అనుకుంటే మరి చదువుకోలేదా? నీలాగానే 10th దాకా చదువుకున్నాను, ఇంటర్మీడియట్ కూడా ఏదో చేశాను, కాకపోతే అక్కడ ఇంజనీరింగ్కి వెళ్ళాను, మెడిసిన్ వదిలేశాను, అంత మాత్రాన పోయిందా అనే మాటకి ఎలాంటి అర్థం ఉంటుందో, సర్టిఫికెట్ ఇచ్చినవాడు ఎవడైనా సరే నువ్వు చేసుకున్నటువంటిది నువ్వు సంపాదించుకున్నటువంటిదే నువ్వు అనుభవించగలవు, కానీ కొత్తది అనుభవించాలి అంటే దానికి తగ్గ కృషి చేయాలి. కాబట్టి జన్మాంతరంలో మనం చేసుకున్నటువంటి దాని ఫలితమే ఇప్పుడు వచ్చేటటువంటి కష్టం. భవిష్యత్తులో అలాంటి కష్టం వచ్చి ఈ జన్మలాగా బాధపడకుండా ఉండాలి అంటే ఈ జన్మలో మనం చేయాల్సింది ఏమిటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి కాండక్టు అనేది నేర్చుకో. 2, కష్టము అనేటటువంటిది భగవంతుడు కూడా అనుభవించి చూపించాడు ఈ భూమి మీద. తాను రామచంద్రమూర్తిగా మనుష్య జన్మను ఎత్తినప్పుడు తనకు ఎన్నో అవాంతరాలు కష్టాలు ఏవి వచ్చినా వాటన్నిటినీ అనుభవించాడు. ఏమిటయ్యా చెప్పేది అంటే, భగవంతుడి అవతారమైన కర్మని బట్టే శాపగ్రస్తమై భూమి మీదకి వస్తుంది. దేవుడికే తప్పనిది ఇంకెవరికి తప్పే అవకాశం లేదు. ఈ ప్రశ్న అడిగేటటువంటి వారు మనకి చాలా అద్భుతమైనటువంటి ధర్మరాజు వారి కంటే, లేదు రామచంద్రమూర్తి కంటే, నలుడి కంటే గొప్పవాళ్ళు కాదు. ఈ పంచపాండవుల కంటే భగవంతుణ్ణి పూర్ణంగా నమ్మినటువంటి వాళ్ళు కూడా కష్టాలని అనుభవించారు. సాక్షాత్తు భగవంతుడు పక్కనే ఉన్నా కూడా కష్టాన్ని అనుభవించారు. అంటే కర్మ అవశ్యముగా అనుభవించి తీరాలి. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మహాత్ముడైనా సామాన్యుడైనా ఎవ్వరికైనా కర్మ నుంచి తప్పించుకుండే అదృష్టము లేదు. కాబట్టి మనం చేసుకున్న కర్మ మనం అనుభవిస్తున్నాం. భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆ కష్టము మనకి ఇబ్బంది లేకుండా, అంటే కత్తితోటి ఎవడైనా వచ్చి పొడిచినా డాక్టర్ వచ్చి కోసినా రెండూ కోతలే, కానీ ఇక్కడ ఎనస్థీషియా అనేటటువంటిది ఇచ్చి బాగు చేస్తున్నారు, అక్కడ ఎనస్థీషియా లేకుండా చంపుతున్నారు. భగవంతుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నువ్వు చేసిన కర్మని నీకు ఇచ్చి నిన్ను బాగు చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు, భగవంతుణ్ణి ఈ జన్మలో దూషించి. ఉత్తర జన్మల్లో కూడా అది తెచ్చుకోవడం. కాబట్టి భగవంతుణ్ణి ఏమీ అనడానికి వీల్లేదు. మన కర్మని బట్టి మన జీవితం ముందరికి నడుస్తూ ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినా అది తట్టుకునే శక్తి ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించాలంటారు. అదే పని మనకి భాగవతంలో సాక్షాత్తు పంచపాండవుల తల్లి కుంతీదేవి, ఆవిడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒకటే అడుగుతుంది,
కృష్ణ సుఖం వచ్చినప్పుడు ఎప్పుడైనా నిన్ను తలుచుకున్నానో లేదో నాకు తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు నిత్య నిరంతరం నిన్ను తలుచుకున్నానయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చావు కూడా, కాబట్టి ఈ జీవితాంతం నాకు కష్టాలే ఇవ్వు, అది ఇస్తే నువ్వు నా దగ్గర ఉంటావు. అందుకని నాకు కష్టమే కావాలి. మహాత్ములైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు కష్టాన్ని అనుభవించేవాళ్ళు కానీ దాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. సామాన్యుడైన మనుష్యుడు తప్పుడు కర్మలు చేసి అంతా దేవుడే చేస్తున్నాడని వాడిని ఎత్తి మీద నడు, అన్నీ దేవుడి మీదే. ఒక 5 నిమిషాలు ఎవడో బస్ స్టాప్లో నిల్చున్నాడు, వాడు బస్సు రావడం 5 నిమిషాలు లేతే ఓ మై గాడ్ దేవుడు నన్ను పరీక్షిస్తూ, ఇంకా ఆయనకేం పని లేదా? ఆయనకు కావాల్సినన్ని పనులు ఉన్నాయి. ప్రతి చిన్నదాన్ని ఆయన పెట్టే పరీక్షగా అనుకుంటున్నాం, కానీ మన కర్మ అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం. అది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అంతే. చేసిన అంటే ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవించాలా, అది మరో జన్మకు కూడా వెంటాడుతాయా, ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అమ్మ, మన పాపాల లిస్టు పెద్దదైతే ఈ ఉపాధితోటి ఆ పాపాలను ఎంత అనుభవిస్తామో అనుభవిస్తాం. మళ్ళీ ఉత్తర జన్మలో ఏ పశువుగానో ఇంకోటో పుడితే నువ్వు హింస చేస్తుంటే ఆ పశు జన్మలో కూడా హింసనే చూడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏమి చేస్తామో అది ఈ ఒక్క జన్మతోటే పోదు, అనేక జన్మలు వెంటాడుతూనే ఉంటుంది, ఏ పాపమైనా సరే. అందుకని తెలుసుకొని తాను పాపము జరిగినప్పుడు పశ్చాత్తాపడి దానికి చేయాల్సినటువంటి ప్రక్షాళన ప్రాయశ్చిత్తము చేసుకుంటూ ఉంటాం. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు.